చెప్పబోతున్నానంటే ఫాస్టెస్ట్ వేలో మనం గిట్‌హబ్‌లోకి మనకి ఫ్లటర్ కోడ్‌ని ఎలా పుష్ చేయాలని చెప్పబోతున్నాను అనమాట. నేను జస్ట్ ఒక డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న కొత్త ఫ్లటర్ ప్రాజెక్ట్. ఇందులో ఏం లేదు. సో, ఈ కోడ్‌ని ఇప్పుడు నేను వితౌట్ ఎనీ కమాండ్స్ నేను డైరెక్ట్‌గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి గిట్‌హబ్‌లో ఈ కోడ్ మొత్తాన్ని నేను పుష్ చేయాలనుకుంటున్నా. సో, దానికోసం నేనేందంటే ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నా అనమాట లోకల్‌లో. ఈ ప్రాజెక్ట్‌ని ఇప్పుడు నేను గిట్‌హబ్‌లో ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో, నేను ఆల్రెడీ గిట్‌హబ్‌లోకి లాగిన్ అయిపోయా. గిట్‌హబ్.కామ్‌లోకి వెళ్ళి ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో, నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను నేమ్ ఇచ్చుకుంటా అనమాట. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చి అల్ట్రా వాష్ యూజర్ అనమాట. సో, నేను నా ప్రాజెక్ట్ నేమ్ ఇది ఇచ్చుకున్నా. అండ్ ఇక్కడ పబ్లికా ప్రైవేట్ అనేది మీ ఇష్టం. పబ్లిక్ పెట్టుకుంటే అందరు చూస్తారు, ప్రైవేట్ పెట్టుకుంటే ఓన్లీ మీరే చూస్తారు. వన్స్ ఇక్కడ మీకు ఈ నేమ్ కన్ఫర్మ్ అయిపోగానే మీరు డైరెక్ట్గా క్రియేట్ రిపాజిటరీ కొట్టేసేయచ్చు. ఓకే, మనకి ఆ నేమ్ అవైలబుల్ ఉందన్నమాట. అల్ట్రా వాష్ యూజర్ జస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఇదా సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఆ కోడ్ని ఇక్కడ పుష్ చేయాలన్నమాట. సో, ఇది ఎలా అంటే మనకి విఎస్ కోడ్లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది కదా సక్సెస్ఫుల్గా. ఇక్కడికి రండి. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ ఫోర్క్ సింబల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఇనిషియలైజ్ రిపాజిటరీ అని. వన్స్ ఇనిషియలైజ్ రిపాజిటరీ అని క్లిక్ చేయగానే ఇట్లా మీకు ఈ ఫైల్స్ అన్ని చూపిస్తాయి అనమాట. సో, ఇక్కడ ఏదో ఒక మెసేజ్ ఎంటర్ చేయండి, ఇనిట్ అంటే ఫస్ట్ కమాండ్ అనమాట. సో, పెట్టేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద టిక్ చేయండి. వన్స్ టిక్ చేసిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పుష్ టు కాడ ఇక్కడ పుష్ సెలెక్ట్ చేసుకొని పుష్ టు అని చేసుకున్న తర్వాత ఇట్లా అడిగిద్ది అనమాట, ఏదో ఒక యూఆర్ఎల్ యాడ్ చేయండి అని. జస్ట్ మీరు యాడ్ రిమోట్ అని కొట్టండి. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది కదా, యూఆర్ఎల్ని జస్ట్ కాపీ చేసేసుకొని యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పెట్టండి. ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి, ఏదో ఒకటి మాస్టర్ అని ఇవ్వండి. సో, ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి పుష్ టు అని కొట్టి దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ప్రోగ్రెస్. ఇది సింక్ అవుతా ఉందంటే ఇక్కడ కింద తిరుగుతుంది కదా ఒకటి. సో, దీని అర్థం ఏంటంటే మన కోడ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో, సక్సెస్ఫుల్గా మనం చేసిన పుష్ అంతా వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇక్కడ కోడ్ అంతా ఇక్కడికి వచ్చేసింది అనమాట. తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా చేంజెస్ కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసి సేవ్ చేయగానే ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఫోర్క్ సింబల్కి వస్తుంది. ఫోర్క్ ఏంటంటే రిపాజిటరీ అనమాట. అంతే, వర్షన్ కంట్రోల్ అనమాట. సో, ఇక్కడికి రాగానే మీరు ఇక్కడ ఒక మెసేజ్ ఎంటర్ చేయండి. సపోజ్ ఇది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఏం కాదు, పెద్ద ప్రాజెక్ట్లో ఏదైనా చేంజెస్ చేస్తే అది లైక్ సపోజ్ పేజ్ అప్డేటెడ్ ఏదైనా ఒక మెసేజ్ రిలేటెడ్ చేంజెస్కి ఒక మెసేజ్ పెట్టేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. వన్స్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా కమిట్ అయిపోయింది అనమాట. సో, కమిట్ అయిందంటే చేంజ్ అని సేవ్ చేశారు. ఇప్పుడు దీన్ని పుష్ చేయాలి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి పుష్ టు తర్వాత పుష్ తర్వాత పుష్ టు అని కొట్టి మళ్ళీ దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అనేవి మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇది ఏ విధంగా మనం గిట్‌హబ్ని మెయింటైన్ చేయాలనుకునేది. వితౌట్ ఎటువంటి కమాండ్స్ లేకుండా కూడా ఈ విధంగా చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే లైక్ చేస్తే నాకు చెప్పండి. లైక్లు చేస్తేనే నాకు తెలుస్తుంది అనమాట. సో, మీరు ఇలాంటి కంటెంట్ కావాలని నేను ఫ్యూచర్లో కూడా క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.